ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 66 మందికి పద్మ అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో 2కి పద్మ విభూషణ్, 6గురికి పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. నటుడు ధర్మేంద్ర, వీసీ అచ్యుతానంద్కు పద్మ విభూషణ్, మమ్ముట్టి, అల్కా యాగ్నిక్, విజయ్ అమృతరాజ్కు పద్మభూషణ్ అవార్డు దక్కాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేశారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి, గడ్డమనుగు, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి, తంగరాజ్, వైద్య రంగం నుంచి గూడూరు వెంకట్రావు, పాల్కొండ విజయ్ ఆనందరెడ్డికి, కళారంగం నుంచి దీపికారెడ్డికి పద్మ అవార్డులు దక్కాయి. మరణానంతరం మామిడి రామారెడ్డి కూడా ఈ పురస్కారం లభించింది. ఏపీ నుంచి సాహిత్యం, విద్యా విభాగంలో వెంపటి కుటుంబ శాస్త్రి, కళారంగం నుంచి గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్కు అవార్డు దక్కింది. మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మ పురస్కారం లభించింది. उनकी पत्नी श्रीमती हेमा मालिनी, डॉक्टर श्रीमती ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. మొదటి విడతలో భాగంగా ఇవాళ 66 మంది అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్రపతి. మిగిలిన విజేతలకు రెండో విడతలో అవార్డు ప్రదానం ఉంటుంది. श्री जनार्दन, श्री కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తక, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలు దక్కాయి. అసాధారణ విశిష్ట సేవలకు పద్మ విభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తున్నారు. डॉक्टर HV हांडे, విశ్వాసంతో కూడిన ముందడుగు. ప్రవీణ్ కుమార్, పద్మశ్రీ 2026. 15 మీటర్ల దూరంలో 2 పోల్స్ పై నిలిచి ఉన్న 4 మీటర్ల క్రాస్ బార్.
ఏళ్ల తరబడి చేసిన కఠోర శ్రమకు కేవలం 1 నిమిషం, ఒకే ఒక్క అవకాశం. అంతేకాదు, యావత్ ప్రపంచం వీక్షిస్తుండగా అంత సులభం కాదు. ఒక అంకిత భావం గల వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గోపాల్జీ త్రివేది పద్మశ్రీ 2026. జ్ఞానం నుండి సైన్స్. సమస్యలను పరిష్కరించేవాడు కలత చెందడు. శ్రీ కె విజయ్ కుమార్, పద్మశ్రీ 2026. ఏదైనా